ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీమదాంధ్ర మహాభాగవతం పోతనామాత్య ప్రణీతం అష్టమస్కందం 9వ భాగం. అదితి వ్రతదీక్షకు సంతసించి ఆమె కోరిన విధంగా ఆమె సంతానానికి స్వర్గరాజ్యమును మరలా కట్టబెడతానని శ్రీ మహావిష్ణువు వరమును ప్రసాదిస్తాడు. తానే ఆమె గర్భమున జన్మిస్తానని, తనకు మాతృప్రేమను పంచమని అర్థిస్తాడు. కశ్యపుని తపోప్రభావ సార వీర్యమును అదితి గర్భమున ఆధానము చేయబడుతుంది. ఆ విధంగా కశ్యప చిరతర తపస్సంభృత వీర్య ప్రతిష్ఠిత గర్భము వేల్పుటమ్మ గర్భమున దినదిన ప్రవర్ధమానమగుచుండెను. మొదట ద్రవరూపము, తరువాత ద్రవగణ రూపము, అటుపిమ్మట గళనాళముతో పిండ రూపము సంతరించుకొని అదితి నెల తప్పింది. అలా చూస్తుండగానే అదితికి చూలు అయి 2 నెలలై పూర్ణ గర్భవతి అయి సురారులమ్మ కడుపారడి పుచ్చుటకు వైకుంఠుడు సిద్ధమవుతూ నెలలు నిండాయి. పూర్ణాంగుడై పురుషోత్తముడు నిర్మల కోమల శ్యామలాంగుడై కశ్యపు గృహిణి గర్భమున క్రీడించసాగాడు. బ్రహ్మాండ భాండాలను ఉదరమున నిడుకున్న పద్మనాభుడు అతిథి ఉదరమున అడిగి మడిగి ఒదిగి కాలం కడుపుచున్నాడు. అతిథికి నిఖిల జ్యోతిష్యులకు తేజము నొసగు తేజోమయుని కడుపున మోయలేక మోస్తూ కన్నుల నిమీలితములగుచుండెను. నేత్రములు కొత్త కాంతులు విరజిమ్ముతున్నాయి. నడుముకున్న వడ్డానము బిగుతు కాసాగింది. ముఖము అంతా తెల్లబారింది. తనువు భారమై, నడక మందమై, మనసులో కుతూహలమధికమై, పుత్రముఖావలోకనా వాంఛ సమధికమై అదితి విచిత్రానుభూతులను పొందసాగింది. ముత్తైదువులు నుదుట విభూతిని పెట్టేవారు, తిలకము దిద్దేవారు, 2 పట్టుబట్టలను శరీరానికి చుట్టారు, శయ్యను అనువుగా సర్దేవారు, శుభప్రియ ధైర్య వచనములాడేవారు. విశ్వగర్భుడు తన గర్భమున గడియకు పూర్ణ రూపము సంతరించుకుంటూ ఉండగా కశ్యపుని ఇల్లాలు నీళ్లాడు ప్రొద్దు దగ్గరయింది. ఆ సమయాన్ని అద్భుత క్షణంగా భావించి చతురాననుడు వచ్చి గర్భస్థుడైన వనజగర్భుని ఉద్దేశించి త్రిలోకనాథ, త్రివిక్రమ, శిపివిష్ట, శిపి అంటే పశువు, అణి ప్రాణులు, వాటి యందు యజ్ఞరూపమును ఉండువాడు, పశవస్థేషు విశతి ఇతి శిపివిష్ట, పృష్ణిగర్భ అంటే పృష్ణి అంటే కాంతి కిరణములకు నిలయమైన గర్భమైన వాడు, ప్రీత త్రినాభ అంటే 3 లోకములు నాభులుగా కలవాడు త్రినాభుడు, వాటికి ప్రియము కలిగించువాడు. ప్రీత త్రినాభ త్రిపృష్ట, పృష్టము అంటే వెనుక అంటే అతీతము, ముల్లోకాలకు అతీతుడు, చరాచర జగసృష్టి కారకుడవు నీవు, కాలస్వరూపుడవై విశ్వాన్ని లోన భరించువాడవు నీవే, బ్రహ్మాలకు బ్రహ్మవు నీవే. దేవా, దివమును వీడి అమరులు దుర్దశల పాలై శోక సముద్రంలో మునిగి ఉన్నారు. వారిని తరింపచేయున నావవు నీవే. దేవాదిదేవా పరంధామ, నీకు స్వాగతం. అదితి గర్భమును వీడి అరుదించుము. ఆదిదేవా, దేవగణములన్నీ పరతంత్రులై దురవస్థల పాలై ఉన్నారు. వారిని రక్షించడానికి వెలువడుము మహాత్మా అని లోకనాథుని అవతరించమని స్వాగతించాడు. సద్వ్రత ప్రసాదంగా అదితి తన గర్భమున శ్రీ మహావిష్ణువు వామనాకృతితో ఉదయించగా అతిశయానందాన్ని అనుభవించి మాతృత్వగరిమను అనుభవిస్తూ మాతృప్రేమను పంచింది. అంతటి వానికి జన్మ ఇచ్చింది అంటే ఆమె సాక్షాత్ అంబికయే అని ఆమెను భావించి ముత్తైదువులందరూ శ్రద్ధాభక్తులతో పురిటి పనులు అత్యంత జాగరూకతో నిర్వహించారు. అనంత సంత
సంతశాంతాంగులై మునులు మహర్షులు కశ్యప ప్రజాపతిని ముందుంచి బాలునికి సముచిత ఉపనయన కర్మలను జరిపించారు. ఆ మహాత్మునికి బృహస్పతి యజ్ఞోపవీతాన్ని బహుకరించి సవితా సావిత్రి గాయత్రిని ఉపదేశించాడు. కశ్యపుడు ముంజీకృతమును మునహీ దర్భాలతో చేసిన మొలత్రాడును, అదితి కౌపీనాన్ని, భూదేవి కృష్ణాజినమును, ఓషధీపతి అయిన చంద్రుడు దండమును, ఆకాశ దేవతలు ఛత్రమును, కమలజుడు కమండలమును, విధిసతి అంటే సరస్వతి అక్షమాలికను, సప్త ఋషులు పవిత్రమైన దర్భ పవిత్రాలను ఇచ్చారు. ఇకపైన అంతటా అక్షయమవుతుంది అని సూచికంగా కుబేరుడు భిక్షాపాత్రను ఇవ్వగా సాక్షాత్ అన్నపూర్ణ అంటే భవానీదేవి ప్రత్యక్షమై పూర్ణ భిక్షను పెట్టింది. పరిశుద్ధాంతరంగులైన బ్రహ్మఋషులచే ఆరాధ్యుడై విహిత వేద మంత్రోచ్చాటన చేస్తూ సదాచారాన్ని పాటిస్తూ నియమాన్విత హోమాన్ని వ్రేల్చాడు. ఆ విధంగా ఉపనయన కార్యమును గావించుకొని మాయావటువు రూపమున వామనుడై వివిధ ప్రాంతాల నుండి ఆగతులైన బ్రాహ్మణులను చూసి, అయ్యా, మీరంతా యాచకులై దానములు పట్టడానికి వెళ్తున్నారా? దాతలు కోరినవి ఇస్తున్నారా? మీరు వాటన్నిటినీ తెచ్చుకోగలుగుతున్నారా? అట్టి దానమును నిష్ఠగా అర్తులను సంతృప్తిపరచు దాత ఎవరో నాకు కూడా తెలపండి అని అడిగాడు. వామనుని మాటలు విని వివిధ దేశాల నుండి విచ్చేసిన విప్రులు అతనితో, అవును, మేము దానములు పుచ్చుకొనుటకు చాలా ప్రదేశాలు తిరుగుతూ వస్తున్నాము. దాతలు కామ్యార్థములు విరివిగా ఇస్తున్నారు. అలాంటి వారిలో బలిచక్రవర్తి వంటి వధాన్యుడు మరొకరు లేరు. ఆయన ప్రస్తుతము భార్గవుడైన శుక్రాచార్యుని ఆధ్వర్యంలో శతమకములను అంటే 100 యజ్ఞాలను చేయడం ఇంద్రత్వానికి అర్హతను సంప్రాప్తిస్తుంది. అందుకే ఇంద్రునికి శతమకుడనే పేరు ఉంది. దివ్యంగా చేశాడు. ఆ సందర్భంలో అర్తులకు కోరినవన్నీ ఇస్తున్నాడు అని చెప్పారు. వారి పలుకులను ఆలకించిన వామనమూర్తి లోకాలను సంతోషపెట్టడానికి ఆర్యుల చేత ఆశీర్వచనములను అందుకొని మాతాపితరులను అనుమతి తీసుకొని వారి వెంట ఒక శుభముహూర్తంలో బలిచక్రవర్తి వద్దకు బయలుదేరాడు. క్షీణభాగ్యుడైన దేవేంద్ర రక్షాపరతంత్రుడై తక్షణమే పుండరీకాక్షుడు భిక్ష నెపమున రాక్షసేంద్రుని వద్దకు క్షిప్రగ్రతిలో కడుపేదవాడై లక్ష్మీనాథుడు కదిలాడు. అకటాకట హరి హరి దేవదేవుడు సకల ఐశ్వర్య ప్రదాత్రి లక్ష్మి తన వక్షస్థలమున ఉండగా వేరొకని అర్థించడానికి, భక్తులకు మేలు చేయడానికై ఎంతటి పనికైనా చేయడానికి వెనుకాడడు కదా. పరహితరతి మతియుతులకు దొరలకు నడుగుటయు నొడలి తొడవగు పుడమిన్. పరోపకార బుద్ధి గల ప్రభువులకు యాచన కూడా తమ దేహానికున్న ఒక భూషణం అవుతుంది. విశ్వంబరుడైన దేవదేవుడు అడుగులు వేస్తూ వెళ్తుంటే అతని భారము భరించలేక వసుంధర కృంగింది. సహస్ర పణీంద్రుని తల వంగింది. అలా మాయావటు స్వరూపుడు నడిచి నడిచి నర్మదా నదిని దాటి ఆ నదికి ఉత్తర తీరాన ఉన్న బలి యజ్ఞవాటికకు సమీపించాడు. బలిచక్రవర్తి వామనమూర్తిని తాను ఎవరు, ఎక్కడివాడు అని తెలపమని అడిగాడు. తనకు ఏమి కావాలో చెప్పమని అడిగాడు. అందుకు కపటవటువు మార్మికంగా ప్రత్యుత్తరమిచ్చాడు. తాను అన్యప్రదేశంగా విష్ణువు అని చెప్పకనే చెప్పాడు. వామనుడు మరలా ఇలా చెబుతున్నాడు, రాక్షసేంద్ర, నీవు చెప్పినది సత్యము. అమల కీర్తిదాయకము, మీ వంశాభివృద్ధికి తగినది. ధర్మసమ్మతము. మీ వంశమున ఎంతోమంది ప్రసిద్ధి చెందిన మహానుభావులు కలరు. మీ వంశమున సాధారణ వ్యక్తులు, బలాధిపులు, హరిభంజనులు, రణశూరులు తప్ప బీరులు లేరు. మీ తాతలందరూ మహాపరాక్రమవంతులు. వారందరిలో
కీర్తి ప్రకాశముతో వెలుగు ప్రహ్లాదుడు. ఆయన మీ వంశ పారావారమున ఉదయించి కీర్తి ప్రభలను వేలార్చిన పూర్ణచంద్రుని బోలిన మహాభాగవతోత్తముడు. పూర్వము నీకు 3 తరముల వెనుకవాడైన హిరణ్యాక్షుడు గదాయుధుడై జగద్విజేయుడై భూమండలమున తనకు సరిజోడును కానక సంచరిస్తూ ఉండగా విష్ణువు వరాహ రూపము ధరించి అతనిని వధించాడు. అతని భ్రాత హిరణ్యకశిపుడు ఆ విషయము విని ఆగ్రహముతో హరి పరాక్రమమునకు ఆశ్చర్యపడి విష్ణువు శక్తి సామర్థ్యాలను పరిహసించి పరాభవించడానికి వేగంగా వైకుంఠానికి వెళ్ళాడు. శూలపాణి అయి కాళునిలా వస్తున్న అతనిని చూసి అతనికి కాలము ఇంకా తీరలేదని భావించి తగిన సమయము కాదని ఎంచి ఎదిరిపోరుట సముచితము కాదని నిర్ణయించి ఎక్కడికైనా వెళితే భయంకర మృత్యుస్వరూపుడై వెంట పడతాడని తలచి క్రియావిధుడైన అంటే కార్యసాధకుడు అక్షాక్షుడు పద్మాక్షుడు విష్ణువు సూక్ష్మరూపి అయి నిశ్వాస మార్గమున అతని హృదయ కోశమున ప్రవేశించాడు. ఆ దైత్యవల్లభుడు వైకుంఠమంతయును గాలించి హరి కనిపించక ఆగ్రహముతో త్రిభునాలను వెతికి అదృష్ట శత్రుడై శత్రువు కనిపించని వాడై తనలో తాను ఇలా వితర్కించాడు. వరుణుడైన హరి నాకు భయపడి ఎక్కడో సమసియుండును, లేకున్నా ముల్లోకములందు ఎక్కడో ఒక చోట కనబడక ఉండునా? మృతుల ఎడ శత్రుత్వము పాడి కాదని ఎంచి అతనికై అన్వేషించుట వ్యర్థమని విరమించాడు. అతడు అనేక గుణములు కలవాడు, వాటిని పేర్కొననవసరం లేదు. ఆ తరువాత మీ తండ్రి విరోచనుడు దేవతలు బ్రాహ్మణ రూపంలో అర్థించగా తన ప్రాణములనే దానముగా ఇచ్చిన పుణ్యాత్ముడు. ఇప్పుడు నీవు కూడా మహాదానశీలివి, మహాపురుషుడివి, అతి పరాక్రమవంతుడివి. ఇంద్రాదులను జయించి ముల్లోకములను ఆక్రమించావు. నీ అనుచరులైన పిశాచ రాక్షస గణములను రక్షించుచున్నావు. రాజ్యము కలిగినవాడు పూజ్యులను భూసురులను దానికి బాధ్యము చేయకపోతే అతని ధన కనక వస్తు వాహనాదులు నిరుపయోగాలు. చక్రవర్తి ముల్లోకములందు దానవీతరణ శీలురందురు. ముందు నీ పేరు చెప్పి తరువాత ఇతరులను ఎంచుతారు. నేను ఇంతకు మునుపు ఎన్నడూ నీ కడకు ఆర్తిగా రాలేదు. దానగుణ పారీణ రాక్షసోత్తమ వైరోచనాగ్రహిణి. దానము చేయుటలో నీకున్న కుతూహలము అనన్య సామాన్యము. నీకు ఇచ్చే సామర్థ్యమున్నను నాకు పుచ్చుకుని అవసరము ఉండవలేను కదా. నేను ఒంటరివాడను, నాకు ధన కనకాదులు అక్కర్లేదు. 3 అడుగుల నేల ఎమ్ము, సొమ్ములేవియూ వలదు. అదే నాకు బ్రహ్మాండము, బ్రహ్మానందము దానవేంద్ర అని పలికాడు. ఆ మాయావటు మాటలు విన్న బలి, నీవు చెప్పున్నది సత్యమే, మెచ్చదగిన మాటే. కాని యాచకుడు కూడా దాత, శక్తికి తగినది కోరవలేను కదా. ఇంత అల్పమైన కోరిక నా దాన ఖ్యాతికి తగినది కాదు. నా దాన గరిమ గురించి కూడా ఆలోచించవలేను కదా అని పలికి, మరియు భూములు అడిగావా, గజములను అభ్యర్థించావా, అశ్వములను కోరావా? అయ్యో బాలుడివి, నీకు అడుగుట కూడా చేత కాదు. 3 అడుగుల నేలన మహారాజు వద్దకు వచ్చి ఇంత అల్పమైనదా కోరుట అని పలుకగా స్మేరాననుడు అంటే స్మేరా అంటే చిరునవ్వు అఘోటక బ్రహ్మచారి గృహస్థుడైన బలితో ఇలా పలికాడు. దానగ్రహణమునకై వచ్చిన ఘేటక బ్రహ్మచారి వామనుడు బలిచక్రవర్తిని 3 అడుగుల నేల దానముగా ఇస్తే అదే నాకు బ్రహ్మాండం అని అడుగుతాడు. బలిచక్రవర్తి వామనుణ్ణి తన స్థాయికి అంటే చక్రవర్తి స్థాయికి తగిన కోరిక కోరుకోమంటాడు. చిరుదరహాస వదనారవింద సుందరుడై పురంధరానుజుడు మహారాజా, నేను
బాల బ్రహ్మచారిని. నాకు ఏమి కావాలి? గొడుగో, జంధ్యమో, కమండలమో, ముంజియో అంటే దర్భలతో చేసిన కటి బంధము, దండము చాలు. బాలుడను వడుగును ఎగునేనెక్కడ? కరులు, కామాక్షుల వంటి భోగములు ఎక్కడ? నిత్య కర్మానుష్ఠాన తత్పరుడను. నీవు ఇస్తానన్నా అవేమియూ నాకు అవసరం లేనివి. మందకాంక్ష పాత్రమైన 3 అడుగుల మేర భూమిని కాదనకుండా దానము చెయ్యము. మదాకాంక్ష పాత్రమైన 3 అడుగుల మేర భూమిని కాదనకుండా దానం చెయ్యము. అది నాకు బ్రహ్మాండంతో సమానం కాగలదు. అంతేకాదు, అత్యాశకు పాల్పడక మనకు ప్రాప్తమైనది లేశమైనా అదే 10,000 అనుకుని తృప్తి చెందని వాడు సకల భూమండలము మొత్తము లభించిన తృప్తిని పొందడు. ఆశాపాసము దాగుడును నిడుపులే దంతంబు రాజేంద్ర వారాసి ప్రావృత మేదిని వలయు సామ్రాజ్యంబు చేకూడియుంగ సింబొందిరి గాక వైన్య గయ భూకాంతాదులు నన్నర్థ కామాశంబాయక నేర్చిరే మును నిజాశాంతంబులం జూచిరే. అర్థం: ఆశాపాశంబు అంటే ఆశ ఎనడి త్రాడు, తాన్ కడున్ నిడుపు అంటే అది మిక్కిలి పొడవైనది లేదు, అంతము లేదు. రాజేంద్ర అంటే రాజశ్రేష్ఠ. వారాసి అంటే సముద్రముచే జలరాశి అని. కడలి. ప్రావృత అంటే చుట్టబడిన. మేధిని అంటే భూవలయ మండలం. సామ్రాజ్యములు. చేకూడియున్ సమకూర్చినప్పటికీ. కాసిన్ పొందిరి కాక అంటే శ్రమపడినారు కదా. వైన్య అంటే వేణుడు అను రాజపుత్రుడు. పృత్తుడు గయుడు అనెడి భూకాంతులున్ చక్రవర్తులు కూడా. అర్థకామ ఆశన్ అంటే సంపదలపైన కామములపైన ఆశను పాయగన్ అంటే వదల నేర్చిరే. కలిగిరా లేదు. మును అంటే ఇంతకు ముందు. నిజ తమ అశాంతంబును ఆశకు అంతు చూచిరే అంటే కనుగొనగలిగిరా లేదు. భావము: బలిమహారాజా ఆశ అనే పాశము చాలా పొడవైనది, దానికి అంతు అన్నదే లేదు. పూర్వకాలంలో పృథు చక్రవర్తి, గయుడు మొదలైన రాజులు సముద్రాల అంచుల దాకా వ్యాపించిన సామ్రాజ్యాన్ని పరిపాలించారు. వారు సైతం అర్థకామాల మీద ఉన్న ఆశలను వదులుకోలేకపోయారు. అంతటి వారు కూడా ఆశల యొక్క అంతాన్ని చూడలేకపోయారు కదా. అంతేకాదు, సంతుష్టుడీ 3 జగముల పూజ్యుండు. సంతోషికెప్పుడు జరుగు సుఖము. సంతోషి కాకుంట సంసారహేతువు. సంతసంబున ముక్తి సతియు దొరుకు. పూటకు జగంబున యాదృచ్ఛాలాభ తుష్టిని తేజంబుతోన పెరుగు. పరితోషహీనత భ్రమ చెడిపోవును. జలధార ననలంబు సమయునట్లు నీవు రాజువనుచు నిఖిలంబు నడుగుట తగవు కాదు. నాకు తగిన కొలది ఏను వేడికొనిన ఈ పదత్రయమును చాలదనక ఇమ్ము చాలు. అర్థం: సంతుష్టుడు అంటే తృప్తిపడువాడు. ఈ 3 జగములన్ ఈ 3 లోకములందును పూజ్యుండు, గౌరవింపదగినవాడు. సంతోషికెప్పుడున్ అంటే తృప్తి పడువానికి ఎప్పటికీ జరుగు సుఖము, కలుగును సుఖము. సంతోషి సంతృప్తుడు కాకుంటన్ అంటే కాకపోవుట. సంసారహేతువు అంటే సంసార బంధములకు కారణం. సంతసంబునన్ సంతృప్తి వలన ముక్తి సతియున్ ముక్తి కాంత కూడా దొరుకున్ లభించును. పూటకున్ దినమునకు జగంబుల అనుకోకుండా కోరుకొనే ప్రయత్నించకనే లాభతుష్టిని దొరికిన దానితో తృప్తిని పొందిచే తేజంబుతోనన్
తేజస్సుతో పాటు పెరుగు అభివృద్ధి కలుగును. పరితోషహీనతన్ అంటే సంతృప్తి లేకపోవుట చేత ప్రభ అంటే తేజస్సు చెడిపోవును, పాడైపోవును. జలధారన్ అంటే జలధారల వలన, అనలంబు అంటే అగ్ని సమయమునన్నట్లు ఆరిపోవు విధముగా నీవు రాజువు అనుచున్ రాజువు కదా అని నిఖిలంబులన్ సమస్తమును అడుగుట కోరుట తగవు కాదు, తగినది కాదు. నాకు తగిన కొలది, నాకు తగిన విధంగా నేను కూడా వేడికొని నన్ను కోరుకున్నట్టి ఈ పదత్రయమును 3 అడుగుల నేలను చాలదు అనక కాదు అనకుండా ఇమ్ము చాలు నాకు అదే చాలు. మహారాజా, తృప్తితో ఉండేవాడు సకల భువనములందు పూజ్యుడు, ఎప్పుడూ సుఖంగా ఉంటాడు. అలా తృప్తిని పొందనివాడు సంసార తాపత్రయాలలో చిక్కుబడిపోతాడు. నిత్య తృప్తిని ముక్తి కాంత కూడా వరిస్తుంది. అయాచితంగా దొరికిన దాంతో ఏ పూటకా పూట పొందిన తృప్తితో తేజస్సు అభివృద్ధి కూడా కలుగుతుంది. అలా కాక అసంతృప్తితో బాధపడేవాడు అగ్నిపై నీటిని చల్లినట్లు కళావిహీనుడై చేటును పొందును. నీవు రాజువని, ఇవ్వగల శక్తిమంతుడవని అన్నింటినీ కోరుట సబబు కాదు. నా అర్హతను బట్టి నేను కోరిన 3 అడుగుల నేల మాత్రం ఇవ్వుము, నాకు అంత మాత్రం చాలు. ఈ విధంగా పలుకుతున్న వటువుకు అతడు కోరినట్లు 3 అడుగుల భూమిని దానం చేయదలిచి కనక కంకణ నిక్వణ కరకలిత కలశుడైన దాన గుణోన్నతుడు ఆ దానవేంద్రుని చూసి నిజ ప్రజ్ఞాభాసుర కృత నిర్మాణ రాజ్య చక్రుడగు శుక్రుడు ఇలా అన్నాడు. కనక కంకణ నిప్పన్న కరకలిత కలశుడై అంటే బంగారు కంకణముల శబ్దపూరితమైన చేతులందు కలశమును పట్టుకున్న నిజ ప్రజ్ఞాభాసుర కృత నిర్మాణ రాజ్య చక్రుడగు తన తెలివితో దానవ రాజ్య చక్రమును నిర్మించిన దానగుణశీలి బలి 3 అడుగుల నేల వామనునికి దానముగా ఇవ్వడానికి సిద్ధపడగా అతనితో శుక్రాచార్యుడు, మహారాజా, ఇతడు ధరణీసురుడు కాదు, దేవతలకు రాజ్యం అందజేయుటకు వచ్చిన హరి. ఇతడు అతిథి గర్భమున కశ్యప సుతుడై పుట్టినవాడు. అక్కట అమాయకుడవై ఆ విషయము తెలియక ఇతనికి దానం ఇచ్చేదనని భాష చేసినావు. ఆ కారణముగా దైత్యులకు ఘోరమైన ఆపద కలగబోతున్నది. నీ ఐశ్వర్యము, తేజము, రాజ్యము వంచనతో పొంది ఇంద్రునకు ఇవ్వబోతున్నాడు. పూని త్రిభువనములను విశ్వస్వరూపుడై ఆక్రమిస్తాడు. నీ సకల సంపదలను విష్ణువుకు సమర్పించినచో నీవు ఎలా జీవిస్తావు? విష్ణువు మాయావి. 1 అడుగుతో భూమిని, 1 అడుగుతో దివిని ఆక్రమించి మహోన్నతుడై సకలము నిండిపోయి అంతటా తానై దుర్నిరీక్షుడైనప్పుడు ఎక్కడ కేగగలవాడవు చెప్పు నాయనా. ఒకవేళ ఇప్పుడు మాట తప్పిన దోషం వస్తుందని భయపడుతున్నావేమో. అది నీ ఎడల కలుగకుండుటకు కూడా కారణమున్నది. ఏ దానము వలన నీకు చేటు కలుగునో అది దానము అనిపించుకోదు అని నీతి కోవిదులు చెప్పిన మాట. యజ్ఞదాన తపోకర్మలను నీవు సమర్థుడైన తగినంత ధనవంతుడైనప్పుడు మాత్రమే చేయవలేను. మానవుడు తన వద్ద ఉన్న ధనమును 5 భాగములుగా విభజించి అందులో మొదటి భాగము తన కొరకు అంటే కోరికలు తీర్చుకొనుటకు అనగా కామమునకు, తరువాత అరమునకు ధనముగా సంపాదన కొరకు పెట్టుబడులు మొదలైన వాటికి, తరువాత ధర్మకార్యములకు 4వ భాగం కీర్తికి, 5వ భాగం ఆశ్రితులను తృప్తిపరచడానికి వినియోగించవలేను. ఈ రీతిగా చేసిన వాడు ఇహపరములందు కృతకృత్యుడై పూర్ణ పురుషుడుగా జీవించగలడు. తనను మించిన ధర్మము తలచరాదు. దానగుణ సాంద్ర దానవేంద్ర, అదియును కాక ఋగ్వేద ఋషులు ప్రవచించిన విషయం ఒకటి కలదు. దానిని కూడా తెలియచేసేదను, సావధానుడవై వినుము. తొలుత దానముసుంగుటకు అంగీకరించి సర్వము కోల్పోవు తరుణమున పిదప కాదు
కూడదనినా అది అనృతముగా పరిగణించబడదు. ఈ దేహము ఇంద్రియములతో కూడిన ఆత్మ అనే వృక్షమూలమే మిథ్య. అసత్యము ఆ విధముగా అనృత మూలమునున్నను ఆత్మ చెడదు. ఇది సత్యము, ఇది తత్వము. ఆత్మయను వృక్షమునకు పూసిన ఫలపుష్పములు సత్యము. ఆత్మవృక్షమునకు మూలమైన అసత్యమే లేకున్నా దాని సంజనితమైన ఫలపుష్పములు లేక వృక్షమే చెడి ఫలపుష్పములను ఇవ్వదు. అనగా సత్యమునకే ఉనికి ఉండదు. కానీ ఫలపుష్పములు లేకున్నను చెట్టు బ్రతికి ఉన్నట్లు సత్యము లేకున్నను ఆత్మవృక్షము అసత్యము మూలమున నిలబడును. తనకు చేటు కలగకుండా, కొరత లేకుండా, ఆత్మగౌరవహాని కలగకుండా ఉండేలా దానము చేసినప్పుడు పురుషుడు పాపమును పొందడు. ఆ విధముగా కాకుండా సత్యవ్రత దీక్షాపరాయణుడని నీకున్న ధనమునంతా పరులకు అంటే యాచకులకు పంచిన నీకు మిగులునది ఏమీ ఉండదు. సకల భోగభాగ్యములు వలసినంత ధనం ఉండి అడిగినప్పుడు లేదని అసత్యము చెప్పిన దుర్మార్గుడు జీవచ్ఛవముతో సమానము. అటువంటి వాని జన్మ వ్యర్థము. దైత్యేశ్వర, మరొక విషయాన్ని చెబుతాను. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్త మాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు నఖము వందడధిప రాజా. స్త్రీ విషయములందు, వివాహ వ్యవహారములందు, ధన ప్రాణ మాన హరణ సమయములందు, గోబ్రాహ్మణ రక్షణమందు నరుడు బొంకినా వానికి పాపము అంటదు. చక్రవర్తి, నీ వంశోద్ధారణ నీ చేతులలోనే ఉన్నది. నీ తేజమును కాపాడుకో. ఈ పొట్టివడుగు సామాన్యుడు కాడు, విశ్వంభరుడు. 3 అడుగుల నేలతో పోయే అల్పుడు కాదు. ఇతడు తానొక్కడే త్రివిక్రముడై బ్రహ్మాండమంతా వ్యాపిస్తాడు. దానగుణ దీక్ష దక్ష రక్షోకుల దక్ష, నా మాటపై బాగా ధ్యాస పెట్టి చెవులారా విను. దానము గీనము లేదు అని ఈ మాయావటువును పంపివేయము. ఈ విధముగా రాక్షసగురుడు దానమును ఆపి స్వజాతి మరియు స్వనాశనమునకు పాల్పడకుమని అనేక విధముల రాక్షసరాజైన బలి చక్రవర్తికి బోధించాడు. బలి అర్థ నిమీలిత నేత్రుడై క్షణమాత్రము తల పంకించి ఆలోచించి శుక్రాచార్యునితో ఇలా అన్నాడు. కులగురువు మాటలు విన్న బలి, గురుదేవా, మీరు సత్యమే చెప్పారు. మీరు చెప్పినది లోక ప్రసిద్ధమైన గృహస్థ ధర్మం. కానీ అర్థము, కామము, కీర్తి, జీవనోపాధి ఏదడిగినా ఇస్తానని చెప్పి ఇవ్వకపోవటము ఎలా? యాచకునకు ఇస్తానని చెప్పిన తరువాత ధనమోహము చేత ఇవ్వకపోవట మహాపాపము కదా. ఆచార్య, తొల్లి భూదేవి ఎట్టి దుష్కర్మునినే భరించిద, కానీ సత్యహీనుని మోయజాల అనుచు బ్రహ్మదేవునితో చెప్పినదని విన్నాము కదా అనెను. యుద్ధమును వెనుదిరిగి చచ్చుటయు బలికి పొంకుట కన్నా బలికి అశుభప్రదము మరొకటి ఉన్నదా గురుదేవా? పలికి బొంకుట కంటే, మాట ఇచ్చి లేదనుట కంటే, మంచి కర్షునకు సుక్షేత్రము విత్తనములు రెండునూ ఒకే మారు దొరికినట్లు దాతకు కోరిన ద్రవ్యము అర్హుడైన యాచకుడు ఒకే మారు సమకూరుట కన్నా అదృష్టం వేరొకటి కలదా? కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిం పొందరే. కారే రాజుల్ రాజ్యముల్ కలుగవే గర్వోన్నతం పొందరే. వారేరి సిరి మూట కట్టుకొని పోవం జాలిరే. భూమిపై పేరైన్ గలదే సిబి ప్రముఖులం బ్రీతిన్ యశక్కాములై. ఈరే కోర్కుల్ వారలన్ మరిచిరే ఇక్కాలమున్ భార్గవ శుక్రాచార్య. భృగువు వంశమువాడు శుక్రుడు. కారే రాజులు అంటే కాలేదా? ఎందరో రాజులు రాజ్యములు కలుగవే, వారు రాజ్యములు పొందలేదా? గర్వ ఉన్నతిని పొందరే, అహంకారముతో ఔన్నత్యమును పొందలేదా? వారు ఏరి వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు?
సిరి మూటగట్టుకొని అంటే సంపదలను కూడగొట్టుకొని పోవం జాలిరే పోగలిగారా? లేదు. భూమిపై పేరైనన్ కలదే అంటే ధరణిలో కనీసం వారి పేరైనా ఉన్నదా? లేదు. శిబి ప్రముఖులన్ శిబి చక్రవర్తి మొదలగు గొప్పవారు ప్రీతిన్ యశక్కాములై సంతోషముతో కీర్తిని కోరిన వారై ఈరే కోర్కుల్ ఇవ్వలేదా దానములను? ఇక్కాలమునన్ వారలన్ మరిచిరే వారిని ఈనాటికైనా మర్చిపోయారా? లేదే. శుక్రాచార్య పూర్వము నుంచి ఇప్పటి వరకు కూడా ఎందరో రాజులు కాలేదా? వారికి రాజ్యాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఎంతో ఔన్నత్యాన్ని సాధించి గర్వపడిన వారే కదా. కానీ వారెవ్వరూ ఐశ్వర్యాన్ని మూటగట్టుకొని పోలేదు కదా. కనీసం ప్రపంచంలో వారి పేరైనా మిగిలి లేదు కదా. శిబి చక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చారు కదా. వారిని ఈనాటికి ప్రజలు తలుచుకుంటున్నారు కదా. బలి చక్రవర్తి రాక్షసరాజైన సత్యనిష్ఠాపరుడు, దాన గుణశీలి, తనువు శాశ్వతం కాదని, సిరులు తాత్కాలికమేనని ఎరిగిన జ్ఞాని కనుకనే ఆచార్యుడు శుక్రుడు చెప్పిన రాజనీతిని కాదని తన నిర్ణయం చెబుతున్నాడు. ఆచార్య, పోని నీవన్నట్లు విష్ణువే ఈ పొట్టి ఒడుగని అనుకున్న ఎన్నో యజ్ఞాలు, దానాలు, వ్రతాలు, శుభకర్మలు చేసినా చూడలేని పొడవైన వాడు జగన్నాథుడు కురుచై తన గొప్పతనాన్ని తగ్గించుకొని నా వంటి వాని వద్దకు వచ్చి చేయి చాచి అడుగుతున్నాడంటే అతడు అడిగినవన్నీ ఇవ్వడానికన్నా మిన్న ఏమున్నది? అది తిన్ సీతతి కొప్పుపై ధనువుపై నంసోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం తెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుటన్ మేల్ కాదే. రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నా పాయమే. అర్థం: నా వద్దకు వచ్చి దానం కావాలని చాచిన చేయి ఎంత గొప్పదో తెలుసా? మొదట లక్ష్మీదేవి యొక్క కేశ సంపద పైన, పిమ్మట శరీరం మీద, పైట చిరుగు మీద, పాదపద్మాల మీద, చెక్కిళ్ళ మీద, పాలిండ్ల మీద నిత్య నూతనమైన మర్యాదలు పొందే దివ్యమైన హస్తం. అంతటి చెయ్యి కిందది కావటం, నా చెయ్యి పైది కావటం ఎంత అదృష్టం, ఎంత మేలు. దీని ముందు ఈ రాజ్యం గీజ్యం ఏ పాటిది? అదేమైనా శాశ్వతమా? ఈ శరీరం ఏమైనా పోకుండా ఉండేదా? గురుదేవా, బలి చక్రవర్తి గొప్పతనమును పోతన వర్ణించిన ఈ పద్యాలు అన్నియు అమృత బిందువులు, సదా మననం చేసుకోవలసినవే. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.